హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివల పద్మగారు రచించిన శిలాక్షరాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శారదా, నేనిలా గుడి వరకు వెళ్ళొస్తాను, ఎవరైనా ఫోన్ చేస్తే గంటలో వస్తానని చెప్పు అని భార్యకు చెప్పి చెప్పులు వేసుకోబోతుండగా గేటు తీసుకుని మిత్రుడు వెంకటరమణ రావటం కనిపించింది. ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నావు అని అడిగాడు ఆయన. ఇంకేం బయలుదేరటం, ఒంటి బ్రాహ్మణుడు ఎదురయ్యాక హాస్యంగా అని అతడికి సోఫా చూపించాడు యోగేంద్ర. ఈ ఒంటి బ్రాహ్మణుడు నీకోసం శుభవార్త తెచ్చాడులే ఓయ్. ఆ విషయం చెబితే వెళ్ళినవాడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. ఏమిటో? తాను ఆయన ఎదురుగా కూర్చున్నాడు. ఇతడి గొంతు విని లోపల నుంచి శారద వచ్చింది. బావున్నారా అన్నయ్య గారు? ఎప్పుడొచ్చారు భీమవరం నుంచి? నిన్న రాత్రేనమ్మా. సంబంధాలు జేబులో వేసుకొని పరుగునొచ్చేశాను వీడిని కలవటానికి. తాను కూడా కూర్చొని కుతూహలంగా చూసింది శారద. ఇంతకీ వైదేహి ఏదమ్మా? వీణ క్లాసులకి పిల్లలొచ్చారు, వాళ్లతో ఉంది. ఆమె చెప్తుండగానే లోపలించి వైదేహి వచ్చింది. నలుపు మీద గులాబీ రంగు పువ్వులున్న లంగా, గులాబీ రంగు ఓణి, పచ్చని పసిమిఛాయి మీద నల్లని బ్లౌజు, తలంటుకొని వదులుగా వేసుకున్న జడ, చక్కని ప్రశాంతమైన ముఖం. తృప్తిగా చూశాడు వెంకటరమణ. ఏమైనా చెప్పు, నిన్నెలా చూస్తే ప్రాణం లేచొస్తోందమ్మా. చక్కగా సాంప్రదాయకంగా కనిపిస్తావు. ఎంత చక్కని వస్త్రధారణ ఇది. కాని ఈ రోజుల్లో ఏ పిల్ల ఒంటి మీద చూసినా పంజాబీ డ్రెస్సులు, జీన్సు, ప్యాంట్లు తప్ప ఇలా నిండుగా ఉన్న ఆడపిల్లలు కనిపించి ఎన్నాళ్ళైందో. ఏమిటోనమ్మా, రాను కట్టుబొట్టు తీరు అన్నీ మారిపోయి అసహజంగా తయారవుతున్నారు. చిన్నగా నవ్వింది శారద. నిజమే, లంగావోణి అనేది మరీ కనుమరుగైపోతోంది. భాషతోనూ ఉంటున్న ప్రాంతంతోనూ ప్రమేయం లేకుండా రకరకాల వస్త్రధారణలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఏమిటి మామయ్య, రాగానే ఆడపిల్లలు వస్త్రధారణ అన్న టాపిక్ తీసుకున్నారు? నవ్వుతూ అని తాను తెచ్చిన జంతికల ప్లేటు అతని ఎదురుగా టీపాయ్ మీద ఉంచింది. చెప్పు, ఏమిటి విశేషాలు? కలిసేవా వాళ్ళని? అక్కడికే వస్తున్నా. వాళ్ళని కలిశాను, ఫోటో ఇచ్చాను. అమ్మాయిని నచ్చుకొని రేపు సోమవారం చూడటానికి వస్తున్నారు. అక్కడ అనుకోకుండా ఇంకో సంబంధం తగిలింది. మా తోడల్లుడికి ఏదో దూరపు చుట్టమట. అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. 2 ఏళ్లగా అక్కడే జాబ్ చేస్తున్నాడు. వాళ్ళు మంచి సంబంధం దొరికితే చేసిద్దామని చూస్తున్నారు. అబ్బాయి ఫోటో తెచ్చాను. ఫోటో తీసుకుని పరిశీలనగా చూశాడు యోగేంద్ర. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఎన్నాళ్ళు ఉంటాడట అమెరికాలో? ఎన్నాళ్ళేమిట్రా, ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారా? వద్దురా, నేనెప్పుడూ అమెరికా సంబంధం చేయాలని అనుకోలేదు. వైదేహికి అటువంటి ఆలోచన లేదు. ఉన్న 4 రోజులు పిల్లల్ని నా కళ్ళెదురుగా ఉంచి చూసుకోవాలి అనుంది. నాకెప్పుడు ఎవరిని చూడాలనిపించినా ఒక పూట ప్రయాణంతో వెళ్లి చూడగలిగేటట్టు ఉండాలి. ఈ మధ్య వస్తున్న అమెరికా పెళ్లికొడుకుల కథలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తోంది. నా కూతురు 2 పూటలా ఇంత చారణమే పెట్టని. ఈ దేశంలో ఉంటే చాలు. కలలో కూడా నాకు అమెరికా సంబంధం మీద ఆసక్తి లేదు, స్పష్టంగా చెప్పాడు యోగేంద్ర. ఏమ్మా, నువ్వేమంటావు? శారదని అడిగాడు రమణ. నా అభిప్రాయమూ అదే అన్నయ్య. అంత దూరం ఇచ్చి ఇక్కడ బెంగపడుతూ ఉండే కన్నా దగ్గర సంబంధమే మంచిది. సరే, మీ ఆలోచనల్లో సమంజసము, భయంలో వాస్తవమూ ఉంది. అయితే సోమవారం వాళ్ళని వచ్చి చూడని. అంతా సవ్యంగా అయిపోతే ఇది కూడా మంచి సంబంధమే. 2 పిల్లలు. ఆడపిల్లకి పెళ్ళైపోయింది, బాధ్యతలు లేవు. అదే మాట అన్నయ్య. బాధ్యతంటే మాత్రం పంచుకునేందుకేగా భార్య అనేది. బాధ్యతలకి భయపడిపోతే ఎలా? అది మన తరం మాటమ్మా. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు అబ్బాయిలు చూసే అర్హతల్లా అదొక్కటే. ఏది? పెళ్లి కావలసిన చెల్లెళ్ళున్నారా? అత్తగారు మామగారు వీళ్లతోనే ఉంటారా? ఈ రెండింటికి సమాధానం నో అయితే ఆ పిల్లాడు బెస్ట్ వరుడు. అలా ఎలా అనుకుంటావురా? మాకు ఓ కొడుకున్నాడుగా. అది నీ అభిప్రాయం. ఇప్పటి కాలం ఎలా ఉందంటే, పిల్లలకి పెళ్లిళ్లు చేశాక మనం మన దారి చూసుకోవాలి. వాళ్ళు బ్రతుకు పోరాటంలో మనం వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు. ఈ వాస్తవాన్ని గుర్తిస్తే నిర్లిప్తంగా ఉండొచ్చు. గుర్తించకపోతే మనసు కష్టపెట్టుకోవాలి. నానాటికి బలహీనమవుతున్న మానవ సంబంధానికి ఇది గుర్తు. వెంకటరమణ కోడల నైజం గుర్తొచ్చి నిశ్శబ్దంగా ఉండిపోయింది శారద. అనుకున్నట్లుగా సోమవారం పెళ్లివారు రావడం, వైదేహిని చూడటం, నచ్చుకోవడం, వెనువెంటనే ముహూర్తాలు పెట్టుకోవడం,
అన్నీ చకచకా జరిగిపోయాయి. ముహూర్తం అట్టే దూరం లేకపోవడంతో పెళ్లి పనులు, షాపింగ్ కూడా వెంటనే ప్రారంభించాల్సి వచ్చింది. కాకపోతే మారిన కాలం పుణ్యమాని పెళ్లికి పెళ్లికొడుకు పెళ్లికూతురు డబ్బు ఉంటే చాలు, అన్ని పనులు క్షణాల మీద జరిగిపోతాయి. మరునాడే ముహూర్తం. చుట్టాలు అధిక శాతం ఊళ్ళోని వారే కనుక పెళ్లి సమయానికి వస్తారు. పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ఇంట్లో ఉన్నారు. మరునాడు ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లాల్సిన వస్తువులు సరిచూసుకుంటోంది శారద. వైదేహి తన గదిలో మేనమామ, మేనత్త పిల్లలతో కూర్చొని కబుర్లు చెబుతోంది. యోగేంద్ర ఒకసారి తొంగి చూశాడు ఆ గదిలోకి. ఆ రోజే పెళ్లి కూతుర్ని చేసినందువలన నుదుట కళ్యాణ బొట్టుతో, పెళ్లి కళతో వెలిగిపోతున్నది వైదేహి మొహం. కాసేపు తనివి తీరా అలాగే చూసి వైదు అని పిలిచాడు. తలెత్తి చూసిన వైదేహి, ఏమిటి నాన్న పిలిచావా అంది. అవునమ్మా, ఒక్క 5 నిమిషాలు. తిన్నగా డాబా మీదకి నడిచాడు యోగేంద్ర. అక్కడ వేసి ఉన్న కేన్ చైర్లో తాను కూర్చొని కూతుర్ని కూర్చోమని చెప్పాడు. చెప్పమ్మా, ఏమనిపిస్తోంది? ఈ ఇంటిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందా, లేక కొత్త జీవితంలోనికి అడుగు పెడుతున్నందుకు ఎగ్జైట్మెంట్గా ఉందా? నవ్వుతూ అడిగాడు. నవ్వింది వైదేహి. కాంబినేషన్ అని. వైదు, తల్లి తండ్రి పిల్లలకి ఎందుకు పెళ్లి చేస్తారో తెలుసా? వారిని తామెంత ప్రేమించినా జీవితాంతం వారితో ఉండలేరు కనుక. తాము వారిని విడిచిపోకముందే వారికో తోడు కల్పించితే తాము నిశ్చింతగా ఉండవచ్చునని. అంతే తప్ప తమ బాధ్యత తీర్చుకుందామనో, బరువు వదిలించుకుందామనో, లేక పెళ్లే జీవితానికి పరమార్థమనో కాదు. అర్థం కానట్లు చూసింది వైదేహి. పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తవారింట అడుగు పెడుతుంది ఆడపిల్ల. ఆ పైన ఆ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించాలి. మగడి బాధ్యతల్లో పాలు పంచుకోవాలి. ఆ ఇంటి బాధ్యత అత్తగారి అనంతరం తాను తీసుకోవాలి. ఆ కుటుంబం తాలూకు వంశాన్ని పరిరక్షించాలి. ఒక మంచి గౌరవప్రదమైన, గురుతరమైన బాధ్యత ఇల్లాలిది. ఈ రకమైన భావాలు నేటి వధువుల్లో ఎక్కడా కనిపించకపోయినా వాస్తవానికి ఇదే ఇల్లాలి పాత్ర. సరే, అన్నీ సవ్యంగా ఉంటే సుఖప్రదమైన సంసారం సాగిస్తారు, సంతృప్తిగా జీవితం గడుపుతారు. తల్లిదండ్రులుగా మేము మనసారా కోరుకునేది ఇదే. కాని ఏ కారణం చేతనైనా అక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే చిన్న చిన్న తగువులు, దెబ్బలాటలు, అలకలు, మళ్లీ కలిసిపోవడాలు ఇవన్నీ సంసారాల్లో మామూలే. కాని ఇవే శృతిమించితే, దానివల్ల మనశ్శాంతి కరువైతే? వైదేహి శ్రద్ధగా వింటోంది. ఆమెకి తెలుసు తండ్రి తనకు మంచి మిత్రుడు కూడా అని. ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూసి గొడవలు పెట్టుకోమని ఏ తల్లిదండ్రులు చెప్పరు. సాధ్యమైనంత వరకు సహనం వహించమనే ప్రతి ఆడపిల్లకి చెబుతారు. అంటే దానర్థం నీ గతి అంతే అని కాదు, నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకమని కాదు. ఒక్కోసారి చాలా పెద్ద పొట్లాట కూడా ఒక్కో చోట దూదిపింజలా తేలిపోతుంది. ఎప్పుడు? కాస్తంత మౌనం వహిస్తే. ఏ మనిషి గురించి మనకి మొదటి పరిచయంలో తెలియదు. వారితో కొంత సమయం గడిపితే క్రమంగా వాళ్ళేమిటో అర్థమవుతుంది. ఏ కారణం చేతైనా మనం ఊహించని వ్యక్తిత్వాలు బయటపడితే అది ఆలోచించాల్సిన విషయం. రేపే పెళ్ళనగా ఈ చర్చ మన మధ్యలో రావడం చూడటానికి, వినడానికి బాగా లేకపోయినా నేటి పరిస్థితులలో ఇది చాలా అవసరం. నేను ముందే చెప్పాను, పెళ్లి జీవితంలో ఒక భాగమే తప్ప పెళ్లే జీవిత పరమావధి కాదు. అవతలి వ్యక్తిని అర్థం చేసుకో, నీ వాడిగా భావించు, సహనం వహించు. కాని ఏ రోజైనా ఆ జీవితంతో గాని, ఆ వ్యక్తితో గాని ఇమడలేవని నీకు అనిపిస్తే ఆత్మవిశ్వాసంతో వెనక్కి వచ్చే. నీ జీవితం నీకు ఒకేసారి దొరుకుతుంది. నీ ఆఖరి శ్వాస వరకు నీకు నీ జీవితం ఉంటుంది. దాని విలువ తెలుసుకుని తిరిగి ప్రారంభించు. జీవితం పంచుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి కారణంగా అది చిన్నా భిన్నం అవ్వకూడదు. అలా అస్తవ్యస్తం చేసే అధికారం ఆ వ్యక్తికి లేదు. పరువు, ప్రతిష్ట, సమాజము, లోకులు ఇవన్నీ మన జీవితం కన్నా ముఖ్యమైనవి కావు. నీలో ఆత్మవిశ్వాసం తగ్గినంత కాలం పరువుగా ఎలా బ్రతకాలో నీకు తెలుసు. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు పుట్టింటి వాళ్ల పరువు కోసం అత్తింటి ఆరళ్లు భరిస్తున్నారు. కొందరు బలైపోతున్నారు. అది వివేకం కాదు. తమ పరువు కోసం కనిపించిన పిల్లల్ని బలి ఇవ్వాలని ఏ తల్లి తండ్రి కోరుకోరు. చిన్న విషయానికి సంసారం ఎక్కడ పాడు చేసుకుంటారో అన్న భయం చేత కూతురి వ్యవహారాల్లో తలదూర్చరు తప్ప ఆమె నరకం అనుభవిస్తోందంటే ఏ తండ్రి మనశ్శాంతిగా ఉండలేడు. కనుక నేను చెప్పేది ఒకటే తల్లి, విజ్ఞతతో వ్యవహరించు.
వివేకాన్ని కోల్పోవద్దు. ఆ వ్యక్తి గాని ఆ జీవితం గాని నీ మనశ్శాంతిని హరిస్తున్నట్లయితే నిస్సంకోచంగా నీ ఇంటికి నువ్వు రావచ్చు. అంతేకాదు, పెళ్లి చేసి పంపించినంత మాత్రాన మేము పరాయి వాళ్ళం అయిపోలేదు. నీ ప్రతి ఆలోచన మాతో పంచుకో. నీ మనసుకి కష్టం కలిగించేది ఏదైనా జరిగితే దయచేసి మాకు తెలియపరచు. మౌనంగా భరించాలని గాని దిగబరింగాలని గాని ప్రయత్నించకు. ఆ అవసరం లేదు. నీకు నీ వాళ్ళున్నారు. నువ్వు ఒంటరిదానివి కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా జీవితం విలువ గుర్తించు. అది నీకు భగవంతుడు ప్రసాదించిన వరం. దాన్ని సద్వినియోగం చెయ్యి. పెళ్లి చేసుకున్న అందరూ ఆడపిల్లల జీవితాలు ఒక్కలా ఉండాలనేం లేదు. నీ అదృష్టం బావుంటే నీ బ్రతుకు పూలవానలా సాగిపోవచ్చు. భయపడాల్సింది ఏమీ లేదు. ఒకవేళ అలా కాకపోయినా అప్పుడు భయపడాల్సింది లేదు. నీ జీవితం ఎలా మలుచుకోవాలో నిర్ణయించుకునే అధికారం నీకుంది. దాని మీద సర్వ హక్కులు నీవి, ఇతరులెవ్వరివి కావు. నీ మొదటి మిత్రులు నీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకో. పెళ్లి చేయడం మా బాధ్యత, అందుకే చేస్తాము. అది మిమ్మల్ని వదిలించుకోవడం కాదు. కొన్ని సంసారాల్లో తెలియక కొన్ని మాటలు, కొన్ని వ్యాఖ్యలు అటువంటి అర్థాన్ని ఇవ్వచ్చు. అది కేవలం పొరపాటు మాత్రమే. పిల్లలు కష్టపడితే ఏ తల్లిదండ్రులు చూడలేరు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఈరోజు పెళ్లిళ్ల తర్వాత వచ్చే పరిణామాలను చూస్తుంటే ఆడపిల్లలకి తల్లిదండ్రులకి ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ మిగిలిపోతోంది అనిపిస్తున్నది. అందుకే వారు పెళ్లైన తర్వాత తమ సమస్యలని కన్నెవాళ్లతో పంచుకోవడం లేదు. కనీసం కొన్ని చోట్ల అది కనిపిస్తోంది. అందుకే ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాను. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకో. చివరగా నేను చెప్పేది అతి ముఖ్యమైనది ఒకటే. నీకు సమస్యలొస్తే మేముంటే మాతో పంచుకో. మేము లేకపోతే నీ జీవితం విలువ గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకో. ముందు నువ్వు ఒక వ్యక్తివి, ఆ తర్వాతే ఎవరికైనా భార్యవి, ఇంకెవరికైనా తల్లివి. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఎప్పుడు ఉంది. దాన్ని నిలబెట్టుకో. దాని తర్వాతే మిగతావన్నీ. కనిపించిన తండ్రి మాటలు ఒక్కొక్కటి శిలాక్షరాల్లా మనసులో ముద్రపడుతూ ఉంటే, అవి లోలోన కొండంత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంటే తండ్రి అరచేతులు అందుకొని అపురూపంగా ముద్దు పెట్టుకొని చెప్పింది, నాకు ఈ ధైర్యం చాలు నాన్న, ఇది నాకు జీవితాంతం ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.